నెక్స్ట్ కన్వర్షన్ డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్. సో, ఇందాక మనం డెసిమల్ టు బైనరీకి సో, డెసిమల్ నంబర్ సిస్టమ్ నుంచి బైనరీ నంబర్ సిస్టమ్‌కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తామో నేర్చుకున్నాం గదా! సో, ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ని డెసిమల్ టు ఆక్టల్‌కి అప్లై చేద్దాం. ఓకే. సో, ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మెథడ్ చేంజ్ గాదు. బేస్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే. సో, బైనరీలో బేస్ 2 ఉంటే ఇక్కడ ఆక్టల్‌లో బేస్ ఎంత ఉంటుంది? బేస్ 8. ఓకే. 8 సింబల్స్ ఉంటాయి. అంతే డిఫరెన్స్. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆహ్, 156.625 సో, ఇది డెసిమల్ నంబర్. సో, దీన్ని మనం ఆక్టల్‌లోకి కన్వర్ట్ జేయాలి. ఓకే. ఆక్టల్‌లోకి కన్వర్ట్ జేయాలి. సో, ఈ డెసిమల్ పాయింట్‌కి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్‌ని మనం ఇంటిజర్ పార్ట్ అంటాం. రైట్ సైడ్ ఉన్న పార్ట్‌ని ఫ్రాక్షనల్ పార్ట్ అంటాం. సో, ఈ ద ఇంటిజర్ పార్ట్‌ని మనం 8తో డివైడ్ చేయాలి. ఫ్రాక్షనల్ పార్ట్‌ని 8తో మల్టిప్లై చేయాలి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 156 డివైడెడ్ బై 8 సో, ఇలా రిపీటెడ్‌గా చేస్తూ ఉండాలి. 8 8 మైనస్ 8 రిమైండర్ 7 రిమైండర్ ఎంతొస్తుంది? 4 ఓకే. నెక్స్ట్ 8 ఆహ్, సో, ఈ విధంగా వస్తుంది. 2, 3, 4 సో, మనం బాటమ్ నుంచి టాప్‌కి తీసుకోవాలి. ఓకే. 2, 3, 4 నెక్స్ట్ 0.625 0.625 ఇంటూ 8 ఓకే. 0, 0, 0.5 ఓకే. సో, ఇక్కడ ఇంటిజర్ పార్ట్ 5 సో, మిగిలిన ఫ్రాక్షనల్ పార్ట్ అంతా కూడా 0 అయిపోయింది. కాబట్టి ఇక్కడి వరకే స్టాప్. ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 2, 3, 4.5 సో, ఆక్టల్ నంబర్‌కి కన్వర్ట్ చేస్తాం. సో, డెసిమల్ నంబర్ ఏంది 156.625 నుంచి ఆక్టల్‌కి కన్వర్ట్ చేస్తే ఎంతొచ్చింది? 234.5 ఓకే. సో, ఈ విధంగా మనం డెసిమల్ నుంచి ఆక్టల్ నంబర్‌కి కన్వర్ట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ కన్వర్షన్ చూద్దాం. నెక్స్ట్ కన్వర్షన్ డెసిమల్ టు హెక్సాడెసిమల్. ఓకే. డెసిమల్ నంబర్ సిస్టమ్ నుంచి హెక్సాడెసిమల్‌లోకి నంబర్‌ని కన్వర్ట్ చేయాలి. ఓకే. సో, మెథడ్ సేమ్ ఉంటుంది. ఓన్లీ బేస్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఈసారి బేస్ ఎంత? హెక్సాడెసిమల్ కాబట్టి 16 సింబల్స్. సో, బేస్ 16 అవుతుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ 255.75 సో, ఇది మన డెసిమల్ నంబర్. సో, దీన్ని మనం హెక్సాడెసిమల్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ ఇంటిజర్ పార్ట్ ఏంటి? 255 ఈ నంబర్‌ని మనం 16తో రిపీటెడ్‌గా డివైడ్ చేస్తూ ఉండాలి. ఓకే. 16 తోటి. సో, రిమైండర్ ఎంతొస్తుంది? 15. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ హెక్సాడెసిమల్‌లో నంబర్స్ 10 నుంచి 15 వరకు మనకు డిజిట్స్ ఉండవు. డెసిమల్ నంబర్ 10 అయితే మనం ఏ అని రిప్రజెంట్ చేస్తాం. 11 అయితే బి అని రిప్రజెంట్ చేస్తాం. 12 అయితే సి అని, 13 అయితే డి అని, 14 అయితే ఈ అని, 15 అయితే ఎఫ్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ మనకు రిమైండర్ ఏమొచ్చింది? ఇక్కడ 15 ఇక్కడ కూడా 15 కాబట్టి మన మన సింబల్ ఏమవుతుంది? ఎఫ్ అవుతుంది. ఇక్కడ బాటమ్ నుంచి టాప్‌కి తీసుకుంటాం. కాబట్టి మన ఆన్సర్ ఎఫ్ ఇక్కడ ఎఫ్ అవుతుంది. ఓకే. ఇది ఇంటిజర్ పార్ట్. నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ 0.75 ఇంటూ 16 చేస్తే ఎంతొస్తుంది? 0, 0 పాయింట్ ఓకే 12 సో, ఇది ఇంటిజర్ పార్ట్ ఎంతొచ్చింది? 12 వచ్చింది. ఫ్రాక్షనల్ పార్ట్ 0, 0 వచ్చింది. సో, ఇంతవరకు స్టాప్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ 12 అంటే దీని యొక్క సింబల్ ఏంటి? సి. ఓకే. కాబట్టి మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? ఎఫ్, ఎఫ్ డాట్ సి. సో, ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే. సో, ఇక్కడ డెసిమల్ నంబర్ ఏంటి? 255.75 సో, దీన్ని మనం హెక్సాడెసిమల్‌లోకి కన్వర్ట్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది? ఎఫ్ఎఫ్ డాట్ సి. ఓకే. సో, ఈ విధంగా మనం డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్‌కి కన్వర్ట్ చేస్తాం. ఓకే. సో, మనం 0 నుంచి 9 వరకి నంబర్స్‌ని తీసుకుంటాం. 9 తర్వాత 10 ఉంటుందిగా 10 నుంచి 15 వరకి ఈ ఈ సింబల్ తీసుకుంటాం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఓకే. సో, 10ని ఏ అని రిప్రజెంట్ చేస్తాం. 11ని బి అని, 12ని సి అని, 13ని డి అని, 14 ఈ అని, 15 ఎఫ్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో, మనకు ఈ రిమైండర్స్ 10 నుంచి 15 వరకు వచ్చినప్పుడు ఈ సింబల్స్‌ని తీసుకోండి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఓకే. సో, మన ఫైనల్ ఆన్సర్ ఏంటి? ఎఫ్ఎఫ్ డాట్ సి. బేస్ 16 ఓకే.
ఎప్పుడైనా సరే మనం ఏ డెసిమల్ నుంచి ఏ నంబర్‌కి మనం కన్వర్ట్ చేసినా సరే, సో, ఇక్కడ 16 గాకుండా వేరే నంబర్ ఏదైనా 4 ఇచ్చినా, 5 ఇచ్చినా, 6 ఇచ్చినా, సో, ఏ నంబర్ ఇచ్చినా సరే ఆహ్, ఇక్కడ ఇంటిజర్ పార్ట్‌ని మనం బేస్ తోటి డివైడ్ జేయాలి. ఫ్రాక్షనల్ పార్ట్‌ని మల్టిప్లై జేయాలి. ఒకవేళ మీరు ఆహ్, ఇక్కడ 16 గాకుండా 5 ఇచ్చారనుకోండి. అప్పుడు ఇంటిజర్ పార్ట్‌ని మనం 5తో డివైడ్ జేయాలి. ఫ్రాక్షనల్ పార్ట్‌ని 5తో మల్టిప్లై జేయాలి. ఓకే. సో, అన్నిటికి సేమ్ కాన్సెప్ట్. బేస్ మాత్రమే చేంజ్ అయితుంది. ఓకే. ఇది గుర్తుంచుకోండి.